ఈ లోకంలో మనం ఉన్నప్పుడే ఒక పరీక్ష లేకోకుండా విజయాన్ని పొందుకోలేము. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలు వస్తాయి, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు. అవి వచ్చినప్పుడు నేనేం చేయాలంటే, ఏం దేవుడు ఏం ప్రార్థన వింటున్నాడు, ఎంత ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో ఏంటి ఈ సమస్య అని నీవు విసుగుదల చెందేవారిగా ఉండకూడదు, కానీ నిరీక్షణ గలవారిగా ఉండాలి. నా దేవుడు నా పక్షంగా అద్భుత కార్యాన్ని చేస్తాడు, ఈ శ్రమలో నుండి నాకు విడుదల ఇస్తాడు, ఇదిగో ఈ రోగము నుండి దేవుడు నాకు స్వస్థతని ఇస్తాడు, నన్ను బాగు చేస్తాడని ఎప్పుడైతే నీవు విశ్వాసము కలిగి ఉన్నావో నిశ్చయముగా నీవు దానిని పొందుకుంటావు. విశ్వాసము లేకపోతే, నిరీక్షణ లేకపోతే ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అవకాశము లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది అసాధ్యమే, సాధ్యమయ్యే విషయము కాదు. నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే నీకున్నటువంటి శ్రమలలో నువ్వు దేవుని చూడాలి, నీకున్నటువంటి కష్టకాలంలో నువ్వు దేవుని చూడాలి, నీకున్న ఇరుకులు, ఇబ్బందులలో దేవుని వైపు చూసే అనుభవంలోకి నేను రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అసాధ్యమైన దానిని సుసాధ్యముగా చేయుటకు మన దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.